వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ వియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎస్ కృష్ణ సాయి గారు, ఆర్థోపెటిక్ సర్జన్ ఫ్రమ్ ప్రీమియర్ హాస్పిటల్స్ కొక్కపేట్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? ఫైన్. డాక్టర్ గారు, యంగ్ పీపుల్ ఎక్కువ శాతం మోకాళ్ళు అరిగిపోవటం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? ఇంత ముందు కంటే కొంచెం ఇప్పుడు అకరెన్సెస్ కొంచెం పెరిగినాయి. యంగ్ పీపుల్ అంటే ద ఎర్లియస్ట్ ఏజ్ ఫర్ విచ్ ఐ హ్యావ్ డన్ అ టీకే టోటల్ నీ రీప్లేస్మెంట్ ఇస్ 37-38 ఇయర్స్కి చేసిన ఓకే. అమ్మాయికి. జనరలీ జెంట్స్కి తక్కువ, లేడీస్కి కొంచెం ఎక్కువ ఉంటుంది. కీళ్ళవాతం అని ఒక కండిషన్ ఉంటుంది. అది ఉన్నప్పుడు ఏంటంటే మోకాలని కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ తొందరగా అరుగుతుంది చాలా. ఈ కీళ్ళవాతం ఏంటి అనేది మీకు అర్థమైతే యూ విల్ అండర్స్టాండ్ ఈ అరుగుదల ఎందుకు తొందరగా అవుతుంది అని. ఇప్పుడు మీరు ఒక జ్వరం వచ్చింది మీకు, ఎట్లాంటప్పుడు వస్తుంది? మీరు ఏదన్నా కొంచెం కంటామినేటెడ్ ఫుడ్ తిన్నా, లేకపోతే బయట నుంచి ఏదైనా వైరస్ మీలో ఎంటర్ అయినా వస్తుంది. ఇది వచ్చినప్పుడు ఏమవుతుంది, మన బాడీ లోపల సెల్స్ ఉంటాయి, డబ్ల్యూబీసీ అంటాం. ఈ సెల్స్ ఏంటంటే ఆ ఫారెన్ సెల్ని ఐడెంటిఫై చేసి దాని మీద ఒక యుద్ధంలా చేస్తుంది. ఇది ఎప్పుడవుతుంది? బయట నుంచి ఒక స్ట్రక్చర్ వచ్చి మీ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు అవుతుంది. కీలవాతంలో ఏమవుతుందంటే మన ఓన్ సెల్స్ని బయట సెల్ లాగా భావించి ఆ యుద్ధం అనేది కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది. ఈ కీలవాతం ఉన్నప్పుడు ఏంటంటే బోన్ స్పాంజీగా అయిపోయి అరుగుదల, ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అంటారు, బాగా వాపులాగా పెరిగి అరిగిపోవడం జరుగుతుంది. వీటికి కూడా చాలా అంటే ఈ మెడికేషన్స్ అనేది లైఫ్ లాంగ్ వాడాలి. జస్ట్ లైక్ బీపీ అండ్ షుగర్ ఇది లైఫ్ లాంగ్ వాడాలి. ఇది వాడితే మోస్ట్ ఆఫ్ టైమ్స్ కంట్రోల్ అవుతుంది. కానీ పక్షంలో బోన్ ఇర్రివర్సబుల్ డ్యామేజ్ జరిగిపోయింది అంటేనే టోటల్ నీ రీప్లేస్మెంట్ చేస్తాం. ఈ కేసెస్లో వన్ మోర్ కండిషన్ వేర్ మోకాలు నొప్పులు కానీ కింద బొటనీళ్ళు నవ్వడం కానీ జెంట్స్లో కామన్గా చూసేదైతే గౌటీ ఆర్థరైటిస్ అంటాం. ఈ కండిషన్ ఏంటంటే మనము గౌట్ అనేది యూరిక్ యాసిడ్ అని ఒక పదార్థం ఉంటుంది బ్లడ్లో. ఆ యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు అది క్రిస్టల్స్లో ఫామ్ అవుతుంది. ఆ క్రిస్టల్స్ బొటనీళ్ళల్లో మోకాలల్లో ఎక్కడ కూర్చుంటే అక్కడ పెయిన్ స్టార్ట్ అవుతుంది. పెయిన్ ఒక ఫ్రాక్చర్కి ఉన్నంత సివియారిటీ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది పెయిన్. ఇది తగ్గాలంటే రెండే. అయితే ఆ యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ తగ్గాలి, అది టాబ్లెట్స్ ద్వారానే అవుతుంది. లేదంటే పెరిగిన యూరిక్ యాసిడ్ యూరిన్ ద్వారా బయటికి పోవాలి. సో దీనికి గుర్తుపెట్టుకోవాల్సింది వాటర్ ఎక్కువ తాగడము, యూరిక్ యాసిడ్ సంబంధించిన ఫుడ్ పాలకూర కానీ లేకపోతే క్యాబేజ్ కానీ లేకపోతే మటన్ కానీ ఇట్లాంటి ఫుడ్ తక్కువ చేయాలి. చేసే ప్రాబ్లం దీనికి టోటల్ని రీప్లేస్మెంట్ సంబంధం డైట్ అండ్ టాబ్లెట్స్. డైట్ ఏ విధంగా ఉండాలంటారు? అంటే మోకాళ్ళు జిగురు అరిగిపోకుండా ఉండాలి, బోన్స్ గట్టిగా ఉండాలి అంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటారు? బోన్స్ గట్టిగా ఉండాలంటే డైట్ ఉంది. ఇట్లా మిల్క్ కానీ ఈ కాల్షియం రిచ్ ప్రోడక్ట్స్, ఎగ్ కానీ మీట్ కానీ ఇట్లాంటివి తీసుకోవచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ది ఓన్లీ థింగ్ విచ్ విల్ ఇంప్రూవ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద బోన్. ఫిజికల్ యాక్టివిటీ పెరగడము, బోన్ మీద ఎంత ప్రెషర్ పడితే అంత ఫాస్ట్గా బోన్ స్ట్రాంగ్ అవుతుంది. దట్ ఈస్ మెయిన్. కమింగ్ టు ది అదర్ పార్ట్, మీరు ఒకటేమో కాల్షియం గురించి అన్నారు, ఇంకోటి బోన్ స్ట్రాంగ్ కాకుండా నార్మల్ ఓవరాల్ హెల్త్ కదా. ఓవరాల్ హెల్త్కి ఫుడ్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఫర్ బోన్. ఇమ్యూనిటీ పెరుగుతుందేమో, బోన్కి డైరెక్ట్ రిలేషన్ అయితే ఉండదు ఫుడ్ జనరలీ. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.